ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత ఒకే ఇంట్లో ఉండా కూడా పెళ్లి కొడుకు విడిదింట్లో ఉండాలా? ఈ మండపాలు అవన్నీ వచ్చినాక అవన్నీ యాడుండాయి? వైశాలిని తీసుకుని పెళ్లి కూతురు గదిలోకి తీసుకుపోండి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సార్. అంతా ఓకే సార్. వచ్చారు సార్. రెడీ సార్. సరే, నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తానికి మీ చిన్న అబ్బాయి పెళ్లి కూడా చేసేస్తున్నారుగా? అవునండి, అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది, చేసేస్తున్నాను. మా నాయనేమో మొదటిసారి నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా పెళ్లి చేయాలని ఇంత ఆనందంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. కానీ వైశాలిని చూస్తేనేమో నా నెత్తిని పెండ్లు ఆపాలన్న భారం పెట్టుండది. ఆ పాప చెప్పినట్టు వినకపోతే ఆ వీడియో తీసుకుపోయి మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది. తను చెప్పినట్టు ఈ పెళ్లి చెడగొట్టాలనా, నాయన సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకోవాలనా ఏమీ అర్థం కాకుండా ఉండదే. వాళ్ళందరి సంతోషం కోసం నేను ఒక్కడిని బాధపడినా పర్వాలేదు, ఎట్లయినా చేసి ఈ పెళ్లి ఆపాలా. కానీ ఎట్టా? మండపం దాకా వచ్చిన పెళ్లిని ఎట్టా ఆపాలా? ఏంటమ్మా అలా ఉన్నావు? పెళ్లి కూతురివి సంతోషంగా ఉండాలి, ఎందుకిలా బాధగా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తుందమ్మా సంతోషం? వద్దు వద్దు అన్నా నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. సరే చేసుకుందామంటే నేను ఈ పెళ్లి చేసుకున్న మరుక్షణం నిన్ను వర్షిణిని ఎవరు చూసుకుంటారు? తాళిబొట్టు నా మెడలో పడిన మరుక్షణం నా ఇంటికే నేను పరాయిదాన్ని అయిపోతాను. రేపు అతను మిమ్మల్ని చూసుకొనిస్తాడన్న నమ్మకం ఏముంది? అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. వర్షని బాగా చదివించి తనను ఒక స్థాయిలో నిలబెట్టి నీ ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. మా గురించి ఆలోచించకే, ఏ రోజుకైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన దానివే. ఆ రోజుకు ఉండాల్సిన బాధ్యతలు ఆ రోజుకుంటాయి. అనుకోకుండా నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. పిల్లాడు చాలా గుణవంతుడు. మళ్ళీ కావాలనుకున్నా కూడా ఇంత గొప్ప సంబంధం నీకు దొరక్కపోవచ్చు. మా గురించి ఆలోచించి నీ జీవితం ఎందుకమ్మా పాడు చేసుకుంటావు? అయినా ఇప్పుడు నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది? ఆ అబ్బాయి చెప్పాడు కదా, మీ అమ్మగారిని మీ చెల్లిని నేను చూసుకుంటాను అని, వాళ్ళకి ఏ కష్టం రానివ్వను అని. మంచి మనసుతో అబ్బాయి అంత ధైర్యం ఇచ్చినా కూడా నువ్వింకా ఇలా దిగులు పెట్టుకుంటే ఎలా? బంగారం లాంటి కుర్రాడు. నా మాట విని ఈ పెళ్లి చేసుకో, సంతోషంగా ఉంటావే. నీ సంతోషం చూసి మేం కూడా సంతోషంగా ఉంటామే. అది కాదమ్మా, అసలు ఈ పెళ్లి ఇప్పుడే పెట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఊరుకోవే, పెళ్లి చేసుకోకుండా ఇలా అవమానాలు పడుతూ ఉంటావా? ఏం అవమానాలక్క? అదే లాడ్జిలో నువ్వు కార్తీక్ ఉన్నారు. నువ్వే తప్పు చేయలేదని వెళ్ళిన నా మీదే నిందలు వేశారు వాళ్ళు. నువ్వు కూడా వాళ్ళ మాటలు పట్టుకుని నా మనసు తెలుసుకోకుండా హడావిడిగా ఈ పెళ్లి ఏర్పాట్లు చేసేశావు. ఏమక్క, నిన్ను నేను నమ్మినంతగా నువ్వు నన్ను నమ్మలేకపోయావా? చచా, నేను అంత దూరం ఆలోచించలేదే. నా చెల్లేదో తప్పు చేసిందని నేను ఈ పెళ్లి చేయాలనుకోలేదు.
మళ్ళీ ఇంకోసారి ఇంకొకరితో ఇలా మాట పడకూడదు. నా చెల్లి తలదించుకునే పరిస్థితి రాకూడదని ఈ పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప నువ్వు తప్పు చేశావని నేను నమ్మి కాదు. నా చెల్లెలాంటిదో నాకు తెలీదా? నా వేలు పట్టుకుని అడుగులు వేయడం నేర్చుకున్న నా చెల్లెలు తప్పుటడుగులు వేస్తుందంటే నేనెలా నమ్ముతాను? అవునే, దుర్గ నీ గురించి ఇలా ఎందుకు అనుకుంటుంది? నీ గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోలేదు. కాకపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని తనకి చాలా బాధేసింది. ఆ మాటలు విన్న తర్వాత దుర్గ నిర్ణయమే మంచిదని నాకు కూడా అనిపించింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అన్న బాగుండారా అన్న? ఆ, బాగున్నాం అన్న. కూర్చోండి అన్న. హాయ్ అంకుల్. అయ్యో, గాడ్ బ్లెస్ యూ బాబు. ఆహా, విజయశాంతి ఎంతైనా మంచి అదృష్టవంతురాలు. పిల్లోడిని చూస్తుంటే బంగారంలా ఉండాడు. ఏంటి బాబు ఇంత ఆలస్యమైంది? ఎక్కడ అంకిల్, అప్పుడనగా బయలుదేరితే ట్రాఫిక్ లో రావడానికి ఇంత లేట్ అయింది. అవునా, సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. మా చిరంజీవి గది పక్కనే మీ అబ్బాయి గది ఉండాది. బిన్న పోయి రెడీ అవ్వండి. సరే సరే. ఎలా ఈ పెండ్లు ఆపాలా? అసలు నా బాధ ఎవరితో పంచుకోవాలా? ఆ, అంకుల్ ఇప్పుడే వస్తాను. సరే బాబు, వెళ్ళు. హలో, ఏం హీరో గారు, ఏం ఆలోచిస్తున్నారు? హా, నా పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని పాపం చాలా కష్టపడుతున్నావు, కానీ ఫలితం దక్కలేదు కదా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావేమో. హ్, నువ్వు ఏమీ చేయలేవు. విజయశాంతితో నా పెళ్ళి అవుతుంది. పక్కనే పీటల మీద కూర్చుని నేను తన మెళ్ళలో తాళి కడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు. రేయ్, నువ్వనుకునేదేది జరగదురా. నువ్వు ఎటువంటోడువో నేనందరి ముందు నిరూపిస్తాను. నువ్వు మంచోడు అని పొగిడిన మా పులితోనే నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టించి బయటికి పంపుతానురా. హా, ఇంకా నువ్వు కరలు కండం మానేలేదన్నమాట. నువ్వేమీ చేయలేవు. ఈ పెళ్లి జరుగుతుంది, చూస్తూ ఉండు. ఏం మాట్లాడుతున్నావు తనతో? ఆ, చూడండి, ఈ పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను, ఈ పెళ్లి జరగనివ్వను, అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అనవసరంగా ఇతని మాటలు నమ్మి శాంతి నన్ను ఎక్కడ చేసుకోదో అని భయమేస్తుంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మేమెందుకు పెళ్ళి ఆపుతాం? అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. మీరు వెళ్ళండి. హ్మ్. చిరంజీవి, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? వెళ్ళి నీ పని చూసుకో.